యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు. ఆదివారం బద్రీ విశాల్ జ్ఞాపకార్థం మెగా మెడికల్ క్యాంప్ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ మెగా మెడికల్ క్యాంపు ద్వారా బీద ప్రజలకు సేవా కార్యక్రమాలను అందిస్తున్న బద్రీ విశాల్ పన్నాలాల్ పత్తి ట్రస్ట్కు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ నిషేధించిన యువత మాత్రం డ్రగ్స్ను వదలడం లేదని, యువత డ్రగ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్ సింగ్, కుందన్ సింగ్, అడ్వకేట్ అనూప్ సింగ్, రంజిత్ సింగ్, పటేల్, రఘునందన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బస్తీ సంఘాలకు వాళ్ళలో మహిళా సంఘాన్ని పెట్టాలని ప్రేరేపణ చేసినందుకు, వారు ముందుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, నేను జిల్లా సంఘం అధ్యక్షుడిని సరాబ్ లక్ష్మణ్ గుప్తా. మా హయాంలో కనీసము ఒక 15 సంఘాలలో ఈ మహిళా విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలు పురుషులతో సమానమని భావంతో అన్ని బస్తీ సంఘాలలో మహిళలు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తే అది పూజా కార్యక్రమం కానీ, సేవా కార్యక్రమం కానీ, ఏ కార్యక్రమం కానీ అది బాగా ఉంటుంది. ఒక నిబద్ధతతో వాళ్ళు పనిచేస్తారనే ఉద్దేశంతో అన్ని బస్తీ సంఘాలలో నేను మహిళా విభాగాలను ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ఆ భాగంగా ఈరోజు ప్రేమ్నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం ఏర్పాటు చేసినందుకు వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అజయ్ గుప్తా ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం అధ్యక్షురాలిని నేను. ప్రేమ్నగర్ ఇది నూతనంగా స్థాపించబడింది. నా పేరు సుప్రియ. నన్ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఆర్యవైశ్య సంఘం ప్రేమ్నగర్ మహిళా విభాగం ఏర్పడడం జరిగింది. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్నాను. ఇందిరా. నూతనంగా ఏర్పడిన ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రేమ్నగర్లో నన్ను కోశాధికారిగా నియమించినారు. నా పేరు ప్రణీత, ఆకుల ప్రణీత. మహిళా సంఘం ప్రేమ్నగర్ నన్ను కార్యవర్గ ప్రేమ్నగర్ మహిళా టీం ప్రమాణ స్వీకారానికి ఈరోజు మహిళా మనులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, సృష్టికి మూలం మహిళ లేనిదే ప్రపంచం లేదు. అటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 50% మహిళల కోసమే కార్పొరేటర్ టికెట్లు ఇవ్వడం, అదేవిధంగా అన్ని రంగాలలో కూడా మహిళలు ముందుంటారు కాబట్టి ఒక పైలట్గా, డాక్టర్గా అన్ని రంగాల్లో ముందుంటారు. వాళ్ళకు కూడా మా ఆర్యవైశ్యులలో కూడా మహిళలు ముందుకు రావడం చాలా కష్టం ఉండే. ఈ 5-6 సంవత్సరాల నుంచి మహిళా మనులంతా కూడా ఒక సేవా దృక్పథంతో, ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కానీ ఒక సేవా దృక్పథంతో పనిచేసే విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, మీ ద్వారా మహిళలు ఇంకా ముందుకు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోశాధికారి నేను. నా పేరు ఆకుల రమేష్. మేము అన్ని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నాము. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమాలు, పేదలకు స్కాలర్షిప్లు, అన్ని పేదవాళ్ళకు అన్ని సహకరిస్తున్నాము. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగ్ ప్రేమ్నగర్లో నూతనంగా పెట్టడం అభినందనీయం. జిల్లా రవీందర్ గారు 12 సంవత్సరాల కింద ఆర్యవైశ్య సంఘం ప్రేమ్నగర్ పెట్టడం అనే ఇలా ఈరోజు రసప్తమి అంటే మన సూర్యుని పుట్టినరోజు. రవీందర్ అంటే కూడా ఉదయించే సందర్భం కనుక ఈరోజు మంచిగా నూతన కార్యక్రమం మా వైశ్యులం అంటే అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్ల మేము ముందుంటాం కనుక రాజకీయంలో కొద్దిగా వెనుక ఉన్నాం. రాజకీయంలో కూడా ముంగట ప్రాధాన్యత ఇస్తూ ఏ సేవా కార్యక్రమం ఏ కమిటీలు వేసినా. అందరికీ నమస్కారం. ఇవాళ మన ఆర్యవైశ్య సంఘం ప్రేమ్నగర్ వారి ఆహ్వానం మేరకు ఇక్కడ ముఖ్య అతిథిగా మా కాలేరు వెంకటేశ్వర ఎమ్మెల్యే గారు వచ్చారు. అలాగే కార్పొరేటర్గా నేను కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఇలా వీళ్ళకి ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే మహిళలు కూడా ఇలా బయటికి రావడము, అన్నింటిలో పార్టిసిపేట్ చేయడము అనేది చాలా గర్వకారణమైన విషయము. ఎందుకంటే ఒకప్పటి రోజులలో ఆడవాళ్ళను బయటికి వచ్చేది కాదు. కాకపోతే ప్రతి విషయంలో వాళ్ళని పాల్పంచుకుంటుంటే వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది. బయట తిరగడం చేయడం ఇలా అనేది ఒక ఇంటికి పరిమితం కాకుండా బయట రాజకీయాలైనా ఏదైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ముందుకు రావడం చాలా బాగుంది. వాళ్ళకు ప్రోత్సహించడం మన జిల్లా రవీంద్రన్న కానీ, మా కార్యవర్గ సభ్యులు ప్రేమ్నగర్ నుంచి, ఆర్యవైశ్య నుంచి వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మహిళా విభాగం ఏర్పాటు చేయడము చాలా
ఈ విషయము. దాంట్లో ముఖ్యంగా అధ్యక్షులుగా బైశెట్టి సుప్రియ, ప్రధాన కార్యదర్శిగా జిల్లా ఇందిరా, కోశాధికారి ఆకుల ప్రణీత, జిల్లా ప్రచార కార్యదర్శుల జిల్లా సరిత, బల్లూరి రజని వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వీళ్ళకి ఎమ్మెల్యే గారు సన్మానం చేసి ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ మహిళలు కూడా వాళ్ళకందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముందు మీలాగే మరింత మంది మహిళలు కూడా అందరూ ముంగడికి వచ్చి ఈ ఆరవైశ్య సంఘాన్ని ముందుకు డెవలప్ చేయాలి. ఎందుకంటే ప్రతి అమావాస్యకి మేము చూస్తున్నాము గ్రీన్ అండ్ హోటల్ దగ్గర భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ కూడా తక్కువ కాకుండా ప్రతి ఒక్కటి మన విందు భోజనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏదో పెట్టినము చేసినాం అన్నట్టు కాకుండా అలా ప్రతి ఒక్క ఆహార పదార్థం ఉంటుంది. కాబట్టి వాళ్లకు భగవంతుడు ఇలాగే కలిగించి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆ భగవంతుని కోరుచున్నాం. జై వాసవి, జై వాసవి. ఈరోజు 2026, 2028 గాను ప్రేమ్నగర్ సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం అనేది అంబర్పేట నియోజకవర్గ ఆధ్వర్యంలో మొదటగా ఏర్పడినటువంటి మహిళా విభాగ సంఘం. ఈ మహిళా విభాగ సంఘానికి ఎక్కువ చొరవగా జిల్లా రవీందర్ గారు వారి యొక్క కమిటీ తీసుకొని ఈ మహిళా విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా విభాగంకి నూతనంగా ఏర్పడినటువంటి మహిళా విభాగ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా వారికి సపోర్ట్గా ఉంటూ మహిళా విభాగం ఏ విధంగా నడుపుకోవాలా అవి సూచనలు ఇస్తూ కూడా వారికి సహాయ కార్యక్రమాలు సూచిస్తూ కూడా మేము ఒక కార్యక్రమాలను చేస్తామని కోరుచున్నాము. అదేవిధంగా ప్రేమ్నగర్ సంఘం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి అనేక రకాల ప్రోగ్రాంలు, అమాస అన్నదానం కానివ్వండి, పేద విద్యార్థులకు ఉచిత బుక్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ఎవరైనా గరీబ్ వాళ్ళు చనిపోతే దహన సంస్కారాలకు కూడా పేమెంట్ ఇస్తూ వారికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రేమ్నగర్ సంఘం ఇళ్ళవేళలా ప్రతి ఒక్క సభ్యునికి కమిటీగా ఉంటుంది కానీ కోరుచున్నాము. ఇదే విధంగా మహిళా విభాగానికి మరియు ప్రస్తుత అధ్యక్షుల వారికి స్వాగతం తెలియజేస్తాం. ఆర్వైశ్య సంఘం ప్రేమ్నగర్ స్థాపించి 2014లో స్థాపించాము. 12 సంవత్సరాలు అవుతుంది. అలాగే మేము సేవా కార్యక్రమం భాగంగా బీద విద్యార్థులకు కానీ, బీదవారు ఎవరైనా చనిపోయినా కానీ వారు ఏదైతే దాన సంస్కారం అయిపోయినాక వాళ్ళకి భోజనం పంపేయడం జరుగుతుంది మా సంఘం నుంచి. అలాగే కుటుంబ మిషన్లు కానీ మా సేవా కేంద్రం నుంచి, మా ప్రేమ్నగర్ సంఘం నుంచి సేవా కేంద్రం నుంచి కూడా మేము మిషన్లు ఇప్పడం జరుగుతుంది. కాచిగూడ నుంచి కూడా మేము నోట్బుక్స్, స్కాలర్షిప్లు ఖైతాబాద్ కానీ కాచిగూడ కానీ ఏవైతే పెద్ద సంఘాలు వాళ్ళ దగ్గర నుంచి మేము మా సంఘం నుంచి తీసుకువెళ్ళి గరీబ్ వాళ్ళకు, ఏదైతే చిన్న స్థాయి వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకు మేము మిషన్లు కానీ స్కాలర్షిప్లు కానీ ఇప్పడం జరుగుతుంది. జై వాసవి, జై. ఆర్యవైశ్య సంఘం ప్రేమ్నగర్ వారి సౌజన్యంతో ఈరోజు మహిళా సంఘం మహిళా విభాగం అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం ప్రేమ్నగర్ను 2014లో స్థాపించడం జరిగినది. 2014 నుండి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు 12 సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నాము. మా సంఘం ద్వారా పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాల పంపిణీ చేశాము. ఇంకా పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోవాలంటే వాళ్ళకి ఫీజులు కూడా కట్టాము మేము. మరియు ప్రతి నెల అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రేమ్నగర్కు అంబర్పేట ప్రేమ్నగర్ చుట్టుముట్టు మహిళా సంఘాలు ఇంతవరకు లేవు. మా చుట్టుముట్టు ఎటువంటి మహిళా సంఘాలు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ మహిళా సంఘాన్ని ఏర్పరచుకోవడం జరిగినది. ముఖ్య అతిథిగా శ్రీ కాలేరు వెంకటేష్ గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళారు. మరియు ముఖ్య అతిథులుగా మన కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు కూడా విచ్చేశారు. కొద్దిసేపట్లో ఇంకా కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క సోదరీమణులకు, మహిళా సంఘం సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.